చూస్తున్నాం. మేడిపల్లి ఘటనలో మరొక సంచలనమైన నిజం బయటకు వచ్చింది. ముఖ్యంగా పూర్ణిమ తన భర్తని ఏ విధంగా హత్య చేసిందో మనం చూసాం. అయితే ముందుగానే తన కొడుక్కి అంటే చిన్నప్పటి నుంచే ఆరోగ్య సమస్యతో తను బాధపడుతున్నాడు, అంటే గుండెకి సంబంధించిన బాధతోని తను ఉన్నాడు అని తెలుసు. అండ్ దానికి సంబంధించి తన భర్త అశోక్ దానికి సంబంధించి ఆపరేషన్ కూడా చేయించాడంట. మరి అయితే కొడుకుకి సంబంధించి ఈ విధంగా ఆరోగ్య సమస్యతో తను బాధపడుతున్నాడు అని తెలిసి కూడా ఎటువంటి కరుణ కానీ లేకపోతే కొడుకుకి ఏమవుతుందో అని కూడా తెలియకుండా వేరే వ్యక్తితోని అక్రమ సంబంధం అన్నది పెట్టుకొని ఈరోజు భర్తని ఏ విధంగా అత్యంత కిరాతకంగా చంపిందో మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అశోక్ కుటుంబ సభ్యుల్లోని ఒక వ్యక్తి అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఇంత దారుణం చేసి కూడా నన్ను బయటికి తీసుకురండి అని చెప్పి ఈరోజు కుటుంబ సభ్యుల్ని ఆమె వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే పూర్ణిమ కొడుక్కి చిన్నప్పుడే తనకి గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేయించాడు అని కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత అయితే గతంలోని ఆపరేషన్ చేయించినప్పటికీ ఇంకా తన ఆరోగ్యం సరిగ్గా అవ్వకపోవడం తన కొడుక్కి, అయితే కొడుక్కి ఈ విధంగా ఉంది, తన ఆరోగ్యం ఇంకా సరిగ్గా అవ్వలేదు, కొడుకుని చూసుకుంటూ ఉండాలి అని కొంచెం కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మహేష్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న తర్వాత ఇటు కొడుకుని తర్వాత అటు భర్తని కూడా వదిలేసి ఎలా అయినా సరే అంటే భర్తని ముందు చంపేస్తే తర్వాత కొడుకు ఏమవుతా నాకెందుకులే, ఎలాగో ఆరోగ్యం బాగాలేదు కదా అనుకుందో ఏమో, ఇలాంటి ఒక ప్లాన్ అన్నది వేసి ఎంత కిరాతకంగా భర్తని చంపిందో మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అసలు ఏం ఉన్నారు కుటుంబ సభ్యులు, ఇటు అశోక్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, ఆమె ఏం చెప్తుంది, ముఖ్యంగా పూర్ణిమకి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఇలాగా కొడుకు సమస్యతో వీళ్ళు బాధపడుతూ ఉన్నారు, లేకపోతే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఏమైనా వాళ్ళతో ఏమైనా చెప్పిందా, అండ్ జైలు నుంచి తనని బయటికి తీసుకురావాలి అంటే ఇంత పెద్ద చేసి కూడా తన తప్పేమీ లేనట్టు కొంచెం కూడా తన భర్త చనిపోయాడే రేపు పొద్దున్న బిడ్డ పరిస్థితి ఏంటి అని కూడా లేకుండా తనని ఏ విధంగా బయటికి రమ్మని పిలుస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా చెప్తున్నారు. రైట్, బిగ్ టీవీతో ఆవిడ మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారి ఆవిడ ఏం చెప్పారో విందాం. చనిపోయిన వ్యక్తి మాకు మేనబావ అవుతారు, కఠినంగా శిక్ష పడాలి. అసలు బెయిల్ మీద బయటికి రాకుండా అండర్ ట్రైల్ చేసి ఆమెని అక్కడే శిక్ష పడేటట్టు చూస్తే కొంచెం బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే అంత క్రూరంగా ఎవరూ చంపరు. ఒక మనిషి ఆమెకు ఎంత సపోర్ట్ చేసి ఎంత పైకి ఆమెని తీసుకొచ్చి అన్నీ నేర్పించి అన్నీ చూపించిన అతనే ఆమె అంత కఠినంగా చంపింది అంటే ఇంకా బయటికి వస్తే రేపు వాళ్ళ కొడుకుని కానీ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికన్నా ఏమన్నా చేస్తుంది అని కూడా ఎవరు గెస్ కూడా చేయలేము. ఆమెని అంత ఏమంటారు ఫ్రీగా బయటికి వదిలేస్తే రేపు ఎవరికైనా సొసైటీలో ఏం మెసేజ్ ఇవ్వగలం చెప్పండి. ఒక కొడుకు అంత బాగాలేదు అని ఆమెకు తెలిసి కూడా ఆమె ఎలాంటి పని చేసింది అంటే ఆమె ఎంత క్రూయల్ మైండ్తో ఉంది. ఒక గిల్టీ లేదు, ఏమీ లేదు. మొన్న సీన్ రీక్రియేట్కి వచ్చినప్పుడు కూడా తన ఫేస్లో ఒక రిగ్రెట్ లేదు, ఒక గిల్ట్ లేదు. నన్ను బయటికి తీసుకురారా అన్నట్టే ఫ్యామిలీ మెంబర్స్తో రిక్వెస్ట్ చేసింది, కానీ లేదు ఇది నేను చేశాను అని చెప్పి అప్పటికి కూడా ఒప్పుకోవట్లేదు తను. ఇప్పుడు వాళ్ళ బాబుకి ఏంటంటే ప్రాబ్లం? ఆ బాబుకి చిన్నప్పటి నుంచి హార్ట్లో ప్రాబ్లం ఉండే, వాళ్ళు సర్జరీ చేశారు. సో ఫర్దర్గా ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ అన్నది మాకు కరెక్ట్గా తెలీదు. సో ఫ్యూచర్లో కూడా ఇంకొక సర్జరీ అన్నట్టు చెప్తున్నారు. సో అది విన్నాము. బట్ స్టిల్ యాజ్ ఎ మదర్గా తను ఒక మదర్ అని చెప్పుకోవడానికి కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఆ పిల్లవాడికి అంత ప్రాబ్లం ఉండి కూడా ఒక్క నిమిషం ఆలోచించకుండా తనకి ఏం రిక్వైర్మెంట్ ఉందో ఆ వేలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అసలు జస్టిస్ అన్నది ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. మాకు జస్టిస్ న్యాయం జరగాలి అంటే తనకి జైల్లోనే రిమైండ్లోనే ఉంచి అక్కడి నుంచి అక్కడ ఆమెకి శిక్ష పడేటట్టు చూస్తే కొంచెం. మీతో ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆమె అంటే మీ చాలా బాగానే ఉండేవాళ్ళు. అసలు అలా ఉంటారు అని అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు చిన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా కలిసేటప్పుడు కూడా బాగా మాట్లాడేది, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అందరితో బాగా ఉండేది. కానీ ఇలా మారుతారని ఎవరు అనుకోరు కదా. సో అంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఎప్పటి నుంచి ఉందండి? ఇక్కడ తెలిసిన వాళ్ళ ప్రకారం మహేష్కి 6 months బ్యాక్ ఆల్రెడీ ఒక ఇష్యూ వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాడు, తనని బెయిల్లోంచి బయటికి తీసుకొచ్చారు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో మేబీ ఎప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు అని తెలీదు.
ఉండొచ్చు, ఒక 1 year ఉండొచ్చు, 6 months ఉండొచ్చు. ఏమీ కరెక్ట్గా మనకు తెలియనప్పుడు చెప్పలేం కదండి. ఓకే ఓకే. మీరు కోరుకున్నది ఇప్పుడు ఏంటి? ఆ బాబుకి న్యాయం జరగాలి. ఇప్పుడు తనని బయట పంపించి చిన్న పిల్లవాడు మదర్ టేక్ కేర్ చేస్తుందంటే, మదర్ అలా ఉండి తను ఎప్పుడూ కొడుకు గురించి ఆలోచించకుండా ఇలా రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు తను బయటకు వచ్చి కొడుకుని ఏం చూస్తుంది, ఏమి అంటే ఎలాంటి మోరల్స్, ఎలాంటి ఎథిక్స్ ఇచ్చి పెంచుతారు. సో దానికన్నా వాళ్ళు అక్కడ ఉండడమే బెటర్. సో ఆ కొడుకు అట్లీస్ట్ ఒక రేపు తన ఫ్యూచర్ బాగా ఉండాలి అంటే తనని అక్కడ ఉంచడమే కరెక్ట్. రైట్. అయితే ఆమె చెప్పిన మాటల్లో మనకు తెలుస్తుంది అసలు ఎంత విచక్షణ రహితంగా ఉంది. కొంచెం కూడా తన భర్తని చంపేశాను, లేకపోతే తన బిడ్డకి ఇటువంటి పరిస్థితి ఉంది, రేపు పొద్దున్న తన బిడ్డని ఎవరు చూసుకుంటారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, అందరు ఉంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటిది తండ్రి అలా అయిపోయాడు, తల్లేమో జైలుకి వెళ్ళింది, ఆరోగ్యం బాగాలేని బిడ్డని ఎవరు చూసుకుంటారు అని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా తన ఫిజికల్ నీడ్స్ కోసం, లేకపోతే తన ఇంపార్టెన్స్ అంటే తనకి ఏదో ఒకటి కావాలి, లేకపోతే తనకి ఏది ఇంపార్టెంట్ అదే చూస్ చేసుకుంది, కానీ తన బిడ్డ పరిస్థితి ఏంటి అనేది కొంచెం కూడా ఆలోచించలేదు. ఇది కేవలం పూర్ణిమ అనే కాదు, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్న ఇటువంటి క్రైమ్ కేసెస్ అన్ని కనుక చూసుకున్నట్లయితే మన పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, లేకపోతే భర్త పరిస్థితి ఏంటి అనేది ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. అయితే భర్తను చంపేస్తున్నారు, లేకపోతే అడ్డంగా వస్తున్నారు అని చెప్పి పిల్లల్ని చంపేస్తూ ఉన్నారు తప్ప అసలు ఎందుకు మనం ఈ విధంగా చేస్తున్నాము, కానీ ఎందుకు ఈ చంపడం అన్న ఆప్షన్ని ఈ మధ్యకాలంలో అటు లేడీస్ ఎక్కువ శాతం దీన్ని తీసుకున్నారు. ఇది మనకి ఇదే ప్రధానమైన ఆప్షన్, దీని నుంచి మనం తప్పించుకోవచ్చు, ఎలా అయినా మనల్ని ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు, మనం ఎత్తులకు పై ఎత్తులు వేయొచ్చు, మర్డర్ ప్లాన్స్ చేయొచ్చు. సో వీళ్ళు చేస్తున్న ప్లానింగ్స్ కూడా ఒక్కొక్కటి ఒకదాన్ని మించిన ఒకటి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరేమో టబ్లో పెడుతూ ఉన్నారు, ఒకరేమో వేరే చోట అంటే వేరే విధంగా చంపేస్తూ ఉన్నారు భర్తల్ని. ఈరోజు పూర్ణిమ ఏమో చున్నీతోని, ప్రియుడి సహాయం అలాగే తన ఫ్రెండ్ సహాయంతోని ప్రియుడికి గొంతు నులిమి చంపేసిన పరిస్థితి. మళ్ళీ దాన్ని ఏంటంటే హార్ట్ అటాక్గా చిత్రీకరించి జనాలు ఎవ్వరిలో కూడా అనుమానం రాకూడదు అంటే పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారులే, మనకి వీళ్ళకి మనం ఎక్కడ దొరుకుతాంలే అన్నట్టు వీళ్ళు ఆలోచిస్తున్నారా, లేకపోతే ఏంటన్నది ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. రోజు రోజుకి మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా మంట కలిసిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఒక భర్త, ఒక పిల్లలు, ఆ బాండింగ్స్, ఆ మోరల్స్, ఆ ఎథిక్స్ ఏవి కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా కొడుకుకి ఈ విధంగా ఆరోగ్యం బాగోలేదు, మరొకసారి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం ఫొటోస్లో చూసుకుంటే అసలు ఆ అబ్బాయి ఏమీ తెలీదు, నా తండ్రికి ఏమైంది, లేకపోతే నా తల్లి ఎందుకు ఇలా చేసింది అని చెప్పి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకోలేని ఏజ్ ఆ అబ్బాయిది. మరి ఆ అబ్బాయి రేపు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని ఏ విధంగా చూస్తుంది, జనం ఏ విధంగా చూస్తారు, ఇవాళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా చూస్తారు, అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ అబ్బాయిని కూడా బ్రతకనిస్తుందా లేదో కూడా మాకు కన్ఫ్యూజనే, మాకు అసలు నమ్మకం లేదు, తనకి తగిన శిక్ష వేయండి అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మనకి ఫొటోస్లో చాలా అమాయకంగా కనిపిస్తుంది, నాకేమీ తెలీదు, నేనేమి ఏ పని నేను చేయలేను, లేకపోతే ఇంట్లోనే కూర్చునే వ్యక్తిని అన్నట్టు మనకు ఆ ఫొటోస్లో కనుక చూసుకున్నట్లయితే ఎంతో సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇంత సైలెంట్గా ఉంటూ చేసిన ఆ వైలెన్స్ మనం చూసుకున్నట్లయితే ఎంత ఘోరమైన పరిస్థితి. అసలు నిజంగా ఎందుకు ఇవాళ ఇలా మారిపోతుంది, ఇటు పెళ్లి వ్యవస్థ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇటువంటి అక్రమ సంబంధాలకి వెళ్ళి పిల్లలు అడ్డొస్తున్నారని పసిబిడ్డల్ని కూడా చంపేస్తూ ఉన్నారు, లేకపోతే అడ్డొస్తున్న భర్తల్ని చంపేస్తూ ఉన్నారు. మనకి చట్టాలు ఏవి చేయవు, చట్టాలు మనకి చుట్టాలే, ఎలా అయినా సరే మనం బయటికి వచ్చేయచ్చు, మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకొని ఆలోచిస్తున్నారో ఏమో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా పెరిగిపోయాయి అన్నదానికి మరొక ఉదాహరణ ఇగోండి, ఇదే ఈ కేసే. అసలు ఎంత చాకచక్యంగా నేను వ్యవహరించాను, నన్ను ఎవరు పట్టుకోలేరు, నేను ఎవరికి దొరకను, నా ఇన్నోసెంట్ ఫేస్ చూసి లేకపోతే నన్ను చూసి నా భర్త నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయి ఉంటాడులే, ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు కదా, ఆ కోవలే దీన్ని కూడా వేసేయచ్చు అనుకుంది పాపం. బట్ ఏం చేస్తాం, పాపం పండింది. ఈరోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది క్లియర్ కట్గా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేశారు ఇటు మీడియాకి అందరికీ కూడా. అండ్ మరొకసారి ఇటువంటి సంబంధాలు పెట్టుకున్నప్పుడు మీకు భర్త నచ్చకపోయినా, పిల్లలు నచ్చకపోయినా వదిలేసి వెళ్ళిపోండి అని కూడా చెప్తూ ఉన్నారు ఎంతోమంది అనలిస్టులు, లేకపోతే కౌన్సిలర్స్, వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు వెళ్ళిపోండి, వదిలేసి వెళ్ళిపోండి, అన్యాయంగా వాళ్ళ యొక్క ప్రాణాలను తీయొద్దు అని చెప్పి ఈరోజు మొరపెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత అబ్బాయిలకి పెళ్ళి అన్న దానిపైన అసలు
భయం పుట్టేటట్టు చేస్తున్నారు ఒక్కొక్క ఆడపిల్లలు. ఎందుకంటే నిజంగా ఇది ఆడవాళ్ళని ఎందుకు ఇలాగ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తోంది అని అనుకోవచ్చు. బట్ మనం కొన్ని ఘటనలు కనుక చూసుకున్నట్లయితే సంఘటనలు ముఖ్యంగా లేడీసే కనిపిస్తున్నారు ఇందులోని. ఇంత ఘోరంగా తయారయ్యారు ఏంట్రా బాబు, అసలు ఏంటి అసలు వీళ్ళు చంపే విధానం చూసుకుంటేనే భయం పుట్టేటట్టు, అబ్బాయిలకి పెళ్లి మీద అసలు వద్దు పెళ్ళి అంటేనే భయం పుట్టేటట్టు చేస్తున్నారు. సో ఏది ఏమైనా మీరు ఇలాంటివి కనుక పెట్టుకోవాలనుకుంటే దయచేసి వదిలేసి మీరైనా వెళ్ళిపోండి. అంతేగాని పిల్లల్ని అభంశుభం తెలియని చిన్నపిల్లల్ని వాళ్ళని పొట్టను పెట్టుకోవడం, లేకపోతే భర్తను చంపేయడం, లేకపోతే ఎవరు అడ్డొస్తున్నారో వాళ్ళందరినీ చంపేయడం, ఇదంతా ఎందుకు అని చెప్పి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్ణిమకి తగిన శిక్ష విధించాలి, తగిన శిక్ష పడాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న సందర్భం.